మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు మాజీ బ్యాంక్ మేనేజర్ చలపతిరావు గారు. వారితో మాట్లాడదాం. ఇప్పుడు బ్యాంక్ రూల్స్, ముఖ్యంగా గోల్డ్ లోన్ విషయంలో కొన్ని చేంజెస్ వచ్చాయి కదా, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఇవి ఎవరికి ఉపయోగకరంగా ఉంటాయి, లైక్ కస్టమర్స్కా లేదంటే బ్యాంక్ వాళ్ళకా, డీటెయిల్గా తెలుసుకుందాం, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ బ్యాంక్ లోన్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే లోన్స్లో ఎక్కువగా గోల్డ్ లోన్స్ చాలామంది తీసుకుంటున్నారు. ఎందుకంటే గోల్డ్ ప్రైస్ కూడా బాగా పెరిగింది. ఈ లోన్ తీసుకుంటే కొంచెం వాళ్ళకి కావాల్సిన సఫిషియెంట్ అమౌంట్ దొరుకుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడేమో గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంది. మొన్న 1,80,000 దాటేసింది, ఇప్పుడు ఇంకొంచెం తగ్గినా కూడా. ఇప్పుడు మరి కొత్తగా గోల్డ్ లోన్ విషయంలో ఎలాంటి రూల్స్ వస్తూ ఉన్నాయంటారు? ముఖ్యంగా అంటే ఇదివరకు ఈ గోల్డ్ లోన్స్ లేవమ్మా, ఇప్పుడు ఎక్కువయ్యాయి. గోల్డ్ ప్రైస్ పెరిగే కొద్దీ ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి. 2 years బ్యాక్ 80,000 కోట్లు మాత్రమే కమర్షియల్ బ్యాంక్స్లో లోన్ ఉంటే గోల్డ్ లోన్స్, ఈరోజు 4 లక్షలు అయింది. 4 కన్నా 4 లక్షల కోట్లు గోల్డ్ లోన్స్, కమర్షియల్ బ్యాంక్స్, పర్సనల్ లోన్స్. ఇవి అగ్రికల్చర్ లోన్స్ రాయట్లేదు, కానీ అదొక 1,00,000 కోట్లు ఉంటాయి. అగ్రికల్చర్లో కూడా 1,00,000 కోట్లు ఉంటాయి, కలుపుకుంటే 5 లక్షల కోట్లు ఉంది. ఎదురుకు 1,00,000 కోట్లు అగ్రికల్చర్లో ఉండేది, ఒక 70-80 వేల కోట్లు మాత్రమే 3 ఏళ్ల క్రితం కమర్షియల్ బ్యాంక్స్లో ఉంది. కానీ ఈరోజు కాలం మారింది, 4 లక్షల కోట్లు అయిపోయింది. అంటే ఒక రీజన్ గోల్డ్ రేట్ పెరగడం, ఒక రీజన్ జనాల అవసరం పెరగడం, రెండో రీజన్. జనం అవసరం అనేది గోల్డ్ లోన్కి ఇంకేమి సివిల్ రిపోర్ట్లో పాడు పరదేశం ఒక్కర్లేదు కాబట్టి అందరూ అందులో తీసేసుకుంటున్నారు. చిన్నపిల్లడి పేరుతో కూడా ఒక 18 ఏళ్ళు ఉంటే చాలు గోల్డ్ లోన్ ఇచ్చేస్తున్నారు. గోల్డ్ ఉన్న ప్రతి ఒక్కరు గోల్డ్ లోన్ తీసుకోవచ్చు, ఏ రిస్ట్రిక్షన్ లేదు. అయితే ఇక్కడ ఒక చిన్న చిన్న లొసుగులు ఉన్నాయి. ప్రైవేట్ ఫైనాన్స్లో అయితే పెద్ద పెద్ద లొసుగులు ఉన్నాయి. వీటి మీద మొదటిసారి ఆర్బీఐ దృష్టి పెట్టింది. మామూలు కమర్షియల్ బ్యాంక్స్లో లేదా రూరల్ బ్యాంక్స్లో కానీ ఒక నిబంధన ఏంటంటే, ఒకవేళ లోన్ ఎన్పిఏ అయిందనుకోండి, పేపర్లో ప్రకటన వేసి అమ్మేస్తారు. పేపర్లో ప్రకటన వేసి వేస్తారు. ఓపెన్ సీక్రెట్, ఓపెన్గా అవుతుంది. లోన్ తీసుకున్న వాళ్ళ చుట్టాలు కూడా వాడుకోవచ్చు. లోన్ తీసుకున్న ఆయన కాకుండా లోన్ తీసుకున్న వాళ్ళ చుట్టాలు కూడా వాడుకోవచ్చు. ఇది గవర్నమెంట్ బ్యాంకుల్లో. కానీ ప్రైవేట్ బ్యాంకుల్లో లేదా మన ప్రైవేట్ ఫైనాన్స్లో ఇలా జరగట్లేదు. వాళ్ళు ఒక 50 గోల్డ్ లోన్ కలిపి కరిగిచ్చేసి ఆలం వేస్తున్నారు. వాళ్ళకి ఎక్కువ వస్తుంది కదా. అప్పుడు 50 గోల్డ్ లోన్ కలిపేసి ఎన్పిఏ లేనివి ఏ గోల్డ్ లోన్కి ఆ లోన్ వేయట్లేదు. ఇప్పుడు నా గోల్డ్ లోన్లో సపోజ్ బంగారం 80% ఉండొచ్చు, ఇంకోళ్ళ దాంట్లో 85% ఉండొచ్చు కదా. క్వాలిటీ చేంజ్ ఉంటుంది. సో వాళ్ళు నష్టపోతారు, వీళ్ళు లాభపడతాడు ఓ 2%. ఈ నష్టాన్ని పూడ్చాలంటే వాళ్ళు ఏం చెప్పారు, గోల్డ్ ఆక్షన్ వేయాలి, ఆర్నమెంట్స్ కానీ వేయాలి. దాన్ని బంగారంగా కరిగించి 50 లోన్లు కలిపేసి ఎన్పిఐ అయినవి కలిపిచ్చేసి వేసేసాం అనుకోండి, అవునా, చాలా కష్టం. నగలుగానే వేల వేయాలి. నాకు ఈ నగలు ఉన్నాయి, ఈ వరుసగా 5 నగలు ఉన్నాయి, గాజులు 2, నల్లపూసలు 2, అవి 2 చేయి రాస్తారు. ఆ రాసిన దాని ప్రకారం అమ్మేసేయాలి. నువ్వు కరిగిస్తే నీకు 20 గ్రాములు వచ్చిందా బంగారం, 21 వచ్చిందా నాకు తెలియదు, నిజంగా తెలియదు. నువ్వు కరిగిచ్చి 20 గ్రాములు వచ్చింది, వేలం వేసేసాం, ఇంకా నువ్వే 500 కట్టంటారు. ఈ నష్టం ఒకటి ఉందన్నమాట. రెండోది గోల్డ్ వాల్యూ. సపోజ్ గోల్డ్ 10 లక్షలు ఉందనుకోండి వాల్యూ, ప్యూర్ గోల్డ్ 10 లక్షలు వాల్యూ వేస్తే 75% మించి ఇవ్వడానికి ఇప్పుడు ఎవ్వరికీ హక్కు లేదు. అంతకుముందు ఎలా ఉండింది పర్సెంటేజ్? ప్రైవేట్ ఫైనాన్స్లో 80%, 90% ఇస్తారు. ఇచ్చేసేసి వడ్డీ కూడా ఎక్కువ వేసేస్తారు, వడ్డీ కూడా ఎక్కువ వేసేస్తారు. ఇప్పుడు 75% ఆఫ్ ది వాల్యూ మాత్రమే ఇవ్వాలా. బ్యాంక్ అయినా ప్రైవేట్ వాళ్ళైనా 75% మాత్రమే ఇవ్వాలా. వడ్డీ రేట్ ఈ 75% అన్నప్పుడు ఇంకా వడ్డీ రేటు మార్చడం లేదుగా, ఫిక్స్డ్గా ఉంటుంది. సపోజ్ ప్రైవేట్ వాళ్ళు 10% అన్నారు అనుకోండి, 10% వసూలు చేసుకోవాలి. అదే గవర్నమెంట్ బ్యాంకులో 9.4, 9.5 ఉంటుంది, ఆ 9.4 వేసుకోవాలి. అయితే ఓవర్ డ్యూ అయిపోయింది అనుకోండి, ఓవర్ డ్యూ అయిపోయింది, ఎన్పిఏ కాలేదు, ఇంకా ఎన్పిఏ అవ్వాలంటే 91 రోజులు ఆగాలి కదా. నువ్వు కట్టలేదు, గడువు అయిపోయింది, ఇంకా 91 రోజుల లోపల 2% మాత్రం వడ్డీ వేయాలి. పీనల్ ఇంట్రెస్ట్
2%. 2% మాత్రమే వెయ్యాలి. ఓకే. నేను 10%కి ఇచ్చాను, నువ్వు కట్టలేదు, 15 వేస్తానంటే కుదరదు. కుదరదు. ఓకే. పీనల్ ఇంట్రెస్ట్ 2% ఎక్స్ట్రా వేయాలి. అంటే 10% పడింది ఇవాళ దాకా, నువ్వు కట్టలేదు, ఇవాళ డ్యూ డేటు, ఇవాళ నుంచి ఇంకో 15 రోజులు 20 రోజుల తర్వాత కడతానంటావు, ఈ 15 రోజులకి 10+2 12% వేయాలి. ఓకే. సో ఎక్స్ట్రా రోజులకు మాత్రం ఎక్స్ట్రా పడాలి. అంతే తప్పి దానికి ఎక్స్ట్రాడినరీగా ఈ మన క్రెడిట్ కార్డుకి వేసినట్టు వేయడానికి లేదు. చేయడానికి లేదు. ఓకే. దీనివల్ల ఏమవుతుందంటే కస్టమర్ నష్టపోతాడు. కస్టమర్ నష్టపోతాడు, ఫైనాన్స్ కంపెనీలు బ్యాంకులు లాభపడతాయి. అవును. సో ఇప్పుడు ఈ కొత్త రూల్స్ ఏంటంటే ఈ కొత్త కస్టమర్స్ కి రూల్స్లో కొంచెం మనకి హెల్ప్ అవుతాయి. కస్టమర్కి చాలా వెసులుబాటు ఉంటుంది. రెండోది 75% ఎందుకు పెట్టాను, రేపొద్దున గోల్డ్ రేట్ ఇంకా పడిపోతే, అవును. సో ఒకవేళ రేపొద్దున మళ్ళీ యుద్ధం అయిపోయి గోల్డ్ రేట్ తగ్గింది అనుకుందాం, కాసేపు ఓకే. 10% తగ్గింది అనుకుందాం, అప్పుడు మార్జిన్ ఉండదు కదా. అవును. నువ్వు కట్టు అంటే ఎక్కడి నుంచి తీసుకు కడతాడు, అన్నీ ఎన్పీ అయిపోతాయి. అవును. అప్పుడు అన్నీ ఎన్పీ అయిపోతాయి. అందువల్ల ఈ ఒక 10% మార్జిన్ చూసుకునే వాళ్ళు 25% అని పెట్టారు. సో 25% మార్జిన్ తీసుకుని 75% లోన్ మాత్రమే ఇవ్వాలి. ఈ నిబంధన ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని చేసిన మంచి నిబంధన. ఆ 2% ఎక్స్ట్రా వడ్డీ ఎన్పిఐ అయ్యేదాకా, ఎన్పిఐ అయిన తర్వాత ఆక్షన్ వేయాలి. ఓకే. ఈ కండిషన్స్ పెట్టి వాళ్ళు ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయమన్నారు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ అటో ఇటో తేలే అవకాశం ఉంది. ఇప్పుడు ఓకే. ట్రంప్ గారు అటు తగ్గారనుకోండి, గోల్డ్ రేటు కొంచెం తగ్గుతుంది. ట్రంప్ గారు నేను తగ్గనన్నాడు అనుకోండి, పొద్దున్న ఇస్లామాబాద్లో అది పెరిగే అవకాశం ఉంది. ఓకే. పెరిగితే పర్వాలేదు, బ్యాంకుకి సేఫ్, ప్రైవేట్ కంపెనీలు కూడా సేఫ్. ఓకే. ఒకవేళ తగ్గితే లోన్ తీసుకునేటప్పుడు మిగతా జాగ్రత్తలన్నీ పాటించాలి. ఓకే. ఇచ్చేటటువంటి ఆఫీసర్కి పవర్స్ ఎంత ఉన్నాయి, బ్రాంచ్కి ఒక పవర్ ఉంటుంది, జోనల్ ఆఫీస్కి ఒక పవర్ ఉంటుంది, దాని ప్రకారం ఇచ్చుకోవాలి. ఓకే. ఇష్టానికి ₹1 కోటి 2 కోట్లు ఇచ్చడానికి లేదు. ఓకే. దానికి కూడా రిస్ట్రిక్షన్ పెట్టారు. షేర్లకు పెట్టినట్టు ఇప్పుడు షేర్లకి 1 crore రిస్ట్రిక్షన్ పెట్టారు. ఓకే. 1 crore మించి షేర్ల మీద లోన్ లేదు. గోల్డ్ కూడా అలాగే పెట్టారు. నా దగ్గర గోల్డ్ ఉంది, నాకు 2 కోట్లు కావాలంటే ఇవ్వరు. అది ఓకే. అట్లా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. సో కొత్త రూల్స్ ఏ విధంగా ఉంటాయి, ఎక్కువగా ఎవరికి యూజ్ అవుతాయి అని అంటే కస్టమర్స్కి రుణభారం పడకుండా కొంచెం రుణం లిమిట్లో ఉండే విధంగా ఈ కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది. సో గోల్డ్ లోన్ తీసుకునే వాళ్ళందరికీ కూడా ఇవి బెనిఫిట్ అవుతాయి. అండ్ వీటితో పాటు కూడా మీరు గోల్డ్ లోన్ తీసుకునేప్పుడు మిగతా అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకసారి స్ట్రిక్ట్గా మీరు చూసుకొని గమనించుకొని లోన్స్ తీసుకోవాలి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.